దశమ భాగం నిమిత్తము మరి ఎంతో మంది అంటే ఎవరెవరో ఎన్నెన్నో రకరకాలు చెప్తున్నారు. కొందరు సువార్థికులు అంటే ఎవాంజలిస్టుగా ఉన్నవారు మరి దశమ భాగాల గురించి మాట్లాడతారు. సో వాళ్ళు సంఘాలు నడపట్లేదు, వాళ్ళ సంఘ పరిచర్య వాళ్ళకి తెలియదు, సంఘం సంబంధమైన భారం వాళ్ళకి తెలియదు, ఖర్చులు వాళ్ళకి తెలియదు, మరి ఎంత అవసరం అవుతుందో ఎంత అవసరం ఉండదో ఒక సువార్థికుడికి తెలియదు. కాబట్టి వాళ్ళు మరి దాన్ని నెగిటివ్గా అంటే ఒక అవగాహన లేనప్పుడు వాళ్ళకు ఊహాపూరితంగా మాట్లాడతారు. కాబట్టి దశమ భాగం అనేది ఖచ్చితంగా నీ జీవితంలో చాలా గొప్ప మేలు చేస్తుంది. ఎందుకంటే చాలా మంది ఎందుకు మానకుండా ఇస్తారంటే వాళ్ళకి తెలుసు. చాలా మంది జీవితాల్లో గొప్ప ధనం ఉంటుంది, కానీ కుమారులకు వివాహం జరగదు. కొద్దిమంది జీవితాల్లో మరి రెగ్యులర్గా వారికి ఇన్కమ్ ఉంటుంది, వారి కుటుంబంలో భయంకరమైన సమస్యలు. వీటన్నిటి కారణం ఏంటంటే నీవు నీ ధనాన్ని దేవుడికి ఇవ్వలేదు, అంటే నీ హృదయాన్ని దేవుడికి అప్పగించలేదు. కాబట్టి నీ కుటుంబం అంతా కూడా దేవుడికి అప్పగించబడదు. దశమ భాగాన్ని ఇస్తే హృదయాన్ని అప్పగిస్తావు, హృదయాన్ని అప్పగిస్తే నిన్ను నువ్వు అప్పగించుకుంటావు, నీ కుటుంబాన్ని అప్పగిస్తావు. దేవుడే నీ కుటుంబాన్ని నడపాలని నువ్వు అనుకుంటావు. ఆ విధంగా నువ్వు మరి చేయనప్పుడు, అనుకోనప్పుడు నీ పిల్లలు అవ్వచ్చు, నీ కుటుంబం అవ్వచ్చు, నీ ఆరోగ్యం అవ్వచ్చు, సాతానుడు వచ్చి చెడగొట్టే విధంగా అవకాశాన్ని ఇస్తున్నావు. కాబట్టి నీ కుటుంబంలో సంపూర్ణమైన సమాధానం ఉండాలి, నెమ్మది ఉండాలంటే నీవు వెళ్ళే మందిరములో, నీవు వెళ్ళే పరిచర్యకి తప్పకుండా ఖచ్చితంగా దశమ భాగాన్ని ఇవ్వు. ఎవరి మాటలు నమ్మొద్దు, ఎవరి మాటలు వినొద్దు. ఎందుకంటే దేవుడే స్వయంగా చెప్పాడు, దేవుడే స్వయంగా ఇవ్వమన్నాడు. కాబట్టి మనం ఇవ్వాలి. ఇవ్వడం బట్టి అన్ని రకాలుగా మనం దీవించబడతాం.